బీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. మన ఊరు మన శ్మశానం అనే సంకల్పంతో శ్మశాన వాటికలో శ్రమదానం నిర్వహించిన తొంగలం గ్రామస్తులు ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తులుగా కాపాడే దిశగా యువత పనిచేయాలన్న కాకి గోవిందరెడ్డి. ప్రభుత్వానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే అభివృద్ధి సాధ్యమవుతుందని జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం వార్డులో శ్రమదాన ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. తొంగలం, కాపుతొంగలం, చొక్కువానిపాలెం గ్రామాలకు చెందిన 300 మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొని గ్రామంలోని హిందూ శ్మశాన వాటికను శుభ్రం చేశారు. పర్యావరణం కాపాడే వేప, రావి, గానుగ, బాదం చెట్లను నాటారు. ఈ సందర్భంగా కాకి గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి ప్రజా భాగస్వామ్యం తోడైతే అసాధ్యాలు సైతం సుసాధ్యం అవుతాయన్నారు. అంతరాలను దూరం చేస్తూ మనిషి చివరి దశలో ప్రశాంతను చేరువ చేసే శ్మశాన వాటికను శుభ్రం చేయడానికి ఉద్యమించిన యువతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తొంగలం, కాపుతొంగలం, చొక్కువానిపాలెం గ్రామాలకు చెందిన యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. దాన్నంతా కూడా ఒక వ్యక్తి పేరు పేరు ధన్యవాదాలు. గ్రామంలో ఈవేళ ఈ శ్రమదానానికి వచ్చిన తొంగలం, కాపుతొంగలం పెద్దలకి, కుర్రోళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రభుత్వ నిధుల్ని తీసుకొచ్చి నిర్మించడమే కాదు, ఇందులో ప్రజల భాగస్వామ్యం చేయకపోతే నిర్మించిన భవనాలు కానీ, నిర్మించిన పార్కులు కానీ, నిర్మించిన శ్మశానాలు కానీ వృధా అయిపోతాయి అనేది ఆలోచనతో, ఇది ప్రజల ఆస్తి, మీ ఆస్తి, మనందరమే ప్రభుత్వం ఎంతైతే నిర్మిస్తుందో, వెచ్చిస్తుందో వాటిని దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పబ్లిక్ మీద, ప్రజల మీద ఉంది. ఎందుకంటే మీరు కట్టిన పన్నులతో మీకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చేస్తాయి కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనే ఉద్దేశంతో అది తెలియజేయాలని గ్రామస్తులు, పెద్దలందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టాం. ఈ ప్రోగ్రామ్ లో అత్యధికంగా పాల్గొన్న గ్రామ పెద్దలకి, ప్రజలకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే అందరూ ప్రభుత్వ ఆస్తుల్ని
మన ఆస్తులుగా మన ఆస్తులుగా భావించి ఎటువంటి దుర్వినియోగాలు కాకుండా కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా ఒక అభివృద్ధి పని చేసిన తర్వాత మరలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మరలా కొత్త అభివృద్ధి పని చేయకుండా ఈ ఒక చేసిన అభివృద్ధికి కానీ కనీసం 30-40 సంవత్సరాలు కాపాడుకుంటే ఆ గ్రామ ప్రజలు ఆ ఏరియా ప్రజలు కాపాడుకుంటే ప్రభుత్వాలకు కూడా బర్డెన్స్ కాకుండా ఉండాలని ఈ అందరూ స్వతంత్రంగా వచ్చి ఈ శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ శ్రమదానంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అన్ని యువజన సంఘాలకి అన్ని గ్రామాల సంఘాల వారికి పెద్దలకి కుర్రవాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ మహా శ్రమదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన స్థానిక వార్డు కార్పొరేటర్ గోవింద్ రెడ్డి గారికి, ఎందుకంటే అతని కర్త కర్మ క్రియ అన్నింటికీ ఆయనే మూలం. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజల భాగస్వామ్యంతో ప్రజల తాలూకా ప్రతి ఒక్కరి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో పనిచేసే మనిషి. మన జీవీఎంసీలో ఉన్న 98 వార్డుల్లో కంటే కూడా మన 69వ వార్డులో ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఉండేటట్టు, ఒక రోల్ మోడల్ గా ఉండేటట్టు అతను స్టేట్ మొత్తం మీద నేను అనుకోవడం ఇదంతా తయారైన తర్వాత ఇంత బాగా వస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఈ ముందుని పైపులు కానీ లోపల శివుని తాలూకా టెంపుల్ కానీ అంటే చూసే వాళ్ళకి ఇది ఒక బరియల్ గ్రౌండ్ గా కాకుండా ఒక దేవస్థానం తాలూకా ప్రాంగణంగా ఉండాలనే ఒక సంకల్పంతో ఆయన చేశారు. ఆయన సుమారు 3 కోట్ల రూపాయలు మన శ్మశానానికి శాంక్షన్ చేయించారు. దానికి స్థానిక నాయకులు అధికారులు కూడా ఎంతో సహకారం చేశారు. ముఖ్యంగా మీ పత్రికా ప్రతినిధులు మీడియా ప్రతినిధులు అందరూ కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ చేస్తూ ముందుకి మమ్మల్ని తీసుకెళ్తూ చాలా మంచి కార్యక్రమాలన్నీ కూడా మాతో చేయించేట్టుగా చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మన కాపుతుంగలాం గ్రామంలో సుమారు 15-16 వేల మంది పాపులేషన్ ఉంది. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ లేఅవుట్ వేసినా లేకపోతే ఎక్కడ ఏది డెవలప్ అయినా అన్ని ఉంటాయి, కానీ బరియల్ గ్రౌండ్ అనేది ఉండదు. బరియల్ గ్రౌండ్ ఏదైతే పూర్వం నుంచి ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. దాన్ని ఒక నీట్ గా చక్కగా తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా సహకరించి దీన్ని ఇంకా మంచి శుద్ధిగా ఉండేటట్టు చక్కగా ఉండేటట్టు మొక్కలు అవి పెంచుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ముగిస్తాను. శ్మశాన వాటికలో శ్రమదానం గోవింద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కవర్ చేయడానికి మరి మీడియా ప్రతినిధులు అందరూ ఇచ్చేశారు. వారికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇంత భారీ బడ్జెట్ తో ఈ తుంగలం గ్రామం కాపు తుంగలం అనేక మంది జనాభా 6-7 వేల 8 వేల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇంత చక్కటి శ్మశానం నిర్మాణం చేసుకోవడం గ్రామస్తులందరం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మరి ప్రతి మనిషి కూడా పుట్టిన మనిషి గిట్టక తప్పదు. అటువంటి అప్పుడు గతంలో ఒక బాధ్యత దేహాన్ని అంత్యక్రియలు జరపడానికి వస్తే ముక్కులు మూసుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పడినటువంటి రోజులు మేము చూసాం. మరి ఈవేళ శుద్ధిగా ప్రతి అంటే చనిపోయినటువంటి మనిషిని ఎంతో శుద్ధిగా దహన సంస్కరణలు చేసి ఆ యొక్క అంతిమ వీడ్కోలను పలకడానికి అనుగుణంగా ఈ యొక్క నిర్మాణాన్ని జరిపించారు. వారికి గోవింద్ రెడ్డి గారికి మా గ్రామం తరఫున హర్షధ్వానాలు తెలియపరుచుకుంటూ 2 గ్రామాల తరఫున కూడా కృతజ్ఞతలు గ్రామ ప్రజలందరం కూడా తెలియపరుచుకుంటున్నాం.